నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా వ్యాఘ్ర నరసింహస్వామి వారి ఆలయ వైభవం గురించి, ఆ ఆలయాన్ని దర్శిస్తే ఎటువంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఆ విశేషాంశాలను గురించి తెలుసుకుందాం. విజయవాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఆగిరిపల్లి అనే పేరు కలిగినటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి సమీపంలో శోభనాచలం అనే పేరు కలిగినటువంటి ఒక కొండ ఉంది. ఆ కొండ మీద వ్యాఘ్ర నరసింహస్వామిగా స్వయంభువుగా నరసింహస్వామి వారు భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. ఈ వ్యాఘ్ర నరసింహస్వామి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడైనా సరే నరసింహస్వామి వారి రూపాన్ని మనం పరిశీలించినట్లయితే సగం రూపం సింహం రూపంలో ఉంటుంది, మిగిలిన సగం రూపం మానవ శరీరంగా ఉంటుంది. తల సింహం రూపంలో ఉంటుంది, మిగిలిన శరీరం మానవ రూపంలో ఉంటుంది. ఇక్కడ వ్యాఘ్ర నరసింహస్వామి వారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, తల సింహం రూపంలో ఉన్నప్పటికీ ఆయన ముఖంలో నోరు మాత్రం పులి రూపంలో ఉంటుంది, మిగిలిన శరీరం మనిషి రూపంలో ఉంటుంది. అంటే సింహం రూపం, పులి రూపం, మనిషి రూపం, ఇలా 3 రూపాలతో ప్రత్యేకంగా ఉన్నటువంటి రూపమే ఈ వ్యాఘ్ర నరసింహస్వామి వారి రూపం. ఈ వ్యాఘ్ర నరసింహస్వామి వారు ఇక్కడ ఆగిరిపల్లి పట్టణానికి సమీపంలో శోభనాచలం అనే కొండ మీద స్వయంభువుగా అవతరించటానికి వెనుక ఒక కారణం ఉందని పురాణాల్లో వివరించారు. ద్వాపర యుగంలో శుభవ్రతుడు అనే పేరు కలిగినటువంటి మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు దగ్గరికి ఒకసారి సనత్కుమారుడు అనే పేరు కలిగినటువంటి బ్రహ్మజ్ఞాని వచ్చి నరసింహ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ శుభవ్రతుడు అనేటటువంటి మహారాజు ఆ నరసింహ మంత్రం జపించుకుంటూ ఇదిగో ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి తపస్సు చేసి నరసింహస్వామి వారిని ప్రత్యక్షం చేసుకుంటాడు. అప్పుడు ఆ రాజు కోరిక మేరకు వ్యాఘ్ర రూపంలో నరసింహస్వామి వారు ఇక్కడ స్వయంభువుగా అవతరించారు. అది ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ క్షేత్రం దర్శిస్తే మనకు ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే, కోర్టుపరమైనటువంటి సమస్యలతో సతమతమైపోయే వాళ్ళు ఎవరైనా సరే, చాలా కాలంగా కోర్టు కేసులతో విసిగి వేసారిపోయిన వాళ్ళు ఎవరైనా సరే, ఒక్కసారి ఈ క్షేత్రానికి వచ్చి వ్యాఘ్ర నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోండి. కోర్టుపరమైన సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అంతేకాకుండా తీవ్రమైన శత్రు బాధలతో సతమతమైపోతున్న వాళ్ళు ఎవరైనా సరే, అంతఃశత్రు బాధలతో విసిగి వేసారిపోతున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడికి వచ్చి స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే స్వామి అనుగ్రహం వల్ల అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈ క్షేత్రానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ వరాహ తీర్థం అని ఉంటుంది. ఆ వరాహ తీర్థాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. స్వయంగా శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించినప్పుడు తన కోరలతో ఇక్కడ ఒక సరస్సును తవ్వాడు. అదే ఈ వరాహ తీర్థం. అందుకే వరాహ తీర్థాన్ని దర్శనం చేసుకున్నా కూడా వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అంతేకాకుండా ఈ క్షేత్రానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఈశ్వరుడు కూడా మల్లేశ్వర స్వామి రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. అంటే శివకేశవులకు అభేదం ఉన్నది, ఇద్దరికీ భేదం లేదు అనే సత్యాన్ని మనకు తెలియజెప్పే అద్భుతమైనటువంటి క్షేత్రమే ఈ వ్యాఘ్ర నరసింహస్వామి వారి ఆలయం. అయితే ఈ క్షేత్రానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా మెట్ల మార్గంలోనే వెళ్ళాలి. స్వామివారికి వెన్నలో పంచదార కలిపి ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి విశేషమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా సులభంగా కలిగి తీరుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. రేపటి శుభయోగం శీర్షికన వివాహ మహోత్సవ ఘట్టంలో మాంగళ్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, సుముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ దాక్షాయని కాత్యాయని కరుణించముని భక్త కోటిని శాంతో దాంతః దేశికేంద్రం ప్రణమ్య. అప్పుడు వెళ్ళి శరణాగతులైపోవాలి. అచ్చంగా ఇదే మాట గీతలో స్వామివారు చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ఏది తద్విద్ధి ప్రణిపాతం ఏదండి ఇక్కడ. ఆ శరణాగతి ఏది? గురువుల దగ్గర కపటం చేస్తే శిష్యులు అనేక మంది ఉన్నప్పుడు కపటం లేకపోవడమే శాంతం దాంతం. అది ప్రణిపాతేన, అదే ప్రణమ్య అనే మాటలో గురుగారు చూపిస్తున్నారు. మొత్తం ఉపనిషత్తు ఇక్కడ వెల్లువలా ప్రవహిస్తుంది చూడండి. ఇక్కడ శాంతో దాంతో దేశికేంద్రం ప్రణమ్య
తస్యాదేశాత్, ఆ దేశమన్నా ఉపదేశమన్నా ఒకటే, రెండు పొందేదే అక్కడి నుంచి. తస్యాదేశాత్ తారకం మంత్రతత్వం, తారక మంత్రతత్వాన్ని తెలుసుకున్నాడు. అరే తారక మంత్రం చెప్పారంటే రమణమ్మ, అయితే ఓంకారమా, అయితే పంచాక్షరియా? కాదే, మోక్షకారకమైన ఇవన్నీ తారకములే శ్రీ విద్యతో సహా. కనుక తారకం అంటే మోక్షమిచ్చే మంత్ర విద్య. ఆ విద్యని తత్వం, దాని యథార్థ స్వరూపంతో గ్రహించు, అది తెలుసుకోవాలి. కానీ వాడుకుంది నాకు లేదనే కోరిక తీరిపోయింది, నాకు మంత్రం దొరికిపోయింది అని తృప్తిపడ్డం కాదు. దాని తత్వాన్ని గురువుని అడిగి తెలుసుకోవాలి. మన సమయం చూసుకుని వెళ్ళడం కాదు, ప్రార్థించాలి, వేడుకొనాలి, అప్పుడు ఆ తత్వాన్ని తెలియాలి. తస్యాదేశాత్ తారకం మంత్ర తత్వం. తత్వం అంటే యాథార్థ్యే బ్రహ్మణి అని నిర్వచనం. ఆ మంత్రములో చెప్పబడ్డ బ్రహ్మతత్వాన్ని, ఆ మంత్రము యొక్క అసలు స్వరూపాన్ని గురువు ద్వారా గ్రహించి జానీతే చేత్, ఆ మంత్రము యొక్క తత్వాన్ని తెలుసుకున్నట్లయితే ఏ విధంగా? శాంతుడై దాంతుడై ఉత్తమ గురువుని శరణాగతుడై ఆయన నుంచి మోక్షకారకమైన నీ మంత్ర విద్య యొక్క తత్వాన్ని తెలుసుకున్నవాడైతే వాడు ఇంక తెలుసుకోవలసింది మరేమీ లేదమ్మా. అంటే వాడు ఏది పొందాలో అది పొందిపోయాడు, అంటే ముక్తిని పొందుతున్నాడు, వాడు సర్వజ్ఞుడు. అందుకే జానీతే చేత్ అంబా ధన్య, వాడు మాత్రమే ధన్యుడు. ధన్యుడంటే ఏది పొందాలో అది పొందినవాడు ధన్యుడు. ఏది పొందితే మరొకటి పొందనక్కర్లేదో దాన్ని పొందినవాడు ధన్యుడు. దేనిని పొందితే మరేది పొందవలసిన అవసరం లేదో దానిని పొందినవాడు ధన్యుడు. ఇప్పుడు మీరు ధన్యత అనే దాని గురించి రాసుకోండి. ఒక ఆయనకి పాపం డిగ్రీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ధన్యుడైపోయాడు. ధన్యుడయ్యాడా? ఎందుకు ధన్యత అనరు దాన్ని? ఎందుకంటే అది పొందితే మరొకటి పొందక్కర్లేదని ఉందా? అది పొందడం దేనికంటే మరొకటి పొందడం కోసమే. ఆ పొందడానికి అంతుందా? కనుక జీవితంలో ఏది పొందితే మరొకటి పొందక్కర్లేదనేది ఎక్కడుందో చెప్పండి. ఇక్కడ దేంట్లోనే లేదు. కానీ ఏది ధన్యత ఇప్పుడు అర్థమైంది కదా. ఏది పొందాలో అది పొందడము, అది ధన్యత. ఆ ధన్యత దేనివల్ల వస్తుంది? అమ్మా నీ మంత్రతత్వం తెలియడం వల్ల వస్తుంది. అది కూడా గురువు ద్వారా దాని యొక్క బ్రహ్మతత్వం తెలియాలి. అది బ్రహ్మమనే ఎరుక కలగాలి. అందుకే తారకం మంత్రతత్వం. ఇక్కడ తారకం అనే మాట, తత్వం అనే మాట శ్రీ విద్య కేవలం ఒక మంత్రం మాత్రమే కాదు, అది బ్రహ్మతత్వం అని చెప్తున్నాను. అది నీకు ఎలా తెలుస్తుంది? దేశికేంద్రుడిని ఆశ్రయిస్తే తెలుస్తుంది. దేశికేంద్రుడిని ఆశ్రయించినది మాత్రం తెలిసిపోతుందా? నీలో గ్రహించగలిగే సంస్కారము శాంత దాంత లక్షణముల వల్ల ఏర్పడాలి, ప్రణామం వల్ల ఏర్పడాలి. కనుక శాంతుడై దాంతుడై ప్రణమిల్లిన వాడు ఉత్తమమైన గురువు ద్వారా నీదైన మంత్రతారక తత్వాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్నట్లయితే జానీతే చేత్ అంటే తెలుసుకున్నట్లు అయితే అంబా ధన్య, వాడు ధన్యుడు. అంతేకాదు, అది తెలుసుకున్నాక మరొకటి తెలుసుకోవాల్సింది లేదమ్మా. ఎందుకంటే ఆ తత్వముతో సమానమైనది మరొకటి లేదు. అది తెలుసుకున్నాక తెలుసుకోవాల్సింది మరొకటి లేదు. అందుకే సమానం నాత పరం వేదితవ్యం హి కించిత్. అది తెలిసిన తర్వాత తెలుసుకోవలసింది ఇసుమంత కూడా లేదు. ఇప్పుడు ఇందులో నాతపరం వేదితవ్యం హి కించిత్ అనేది శ్వేతాశ్వత ఉపనిషత్తులోని వాక్యం, అంటే యజుర్వేద సంబంధమైన ఉపనిషత్తు అది. కనుక ఇక్కడ వేదవాక్యం ఏంటి? నాతపరం వేదితవ్యం హి కించిత్. హి అనే మాట కదా అని అర్థం. సంస్కృతంలో హి అనే మాటకి తెలుగు పదంలో కదా అని అర్థం. అంటే ఇంకోటి తెలుసుకోవాల్సింది లేదు కదా అన్నాడు. ఇక్కడ కదా అనే మాట ఎప్పుడు వస్తుందో తెలుసా? అది నిశ్చయం అని చెప్పినట్టు. ఆ మాత్రం తెలీదా అని చెప్పేటప్పుడు వస్తుంది. అంతే కదా, అంతే కదా అనే మాట హి అనే శబ్దంలో ఉందంట. ఎందుకంటే ఏదో వాక్యపూరణం కోసమో ఛందోభంగం కలగకుండా ఉండడం కోసమో వ్యర్థ పదము శాస్త్రము వెయ్యదు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే నాతపరం వేదితవ్యం హి కించిత్. ఇంకా తెలుసుకోవాల్సిందేం లేదు. ఇప్పుడు మనకి ఈ శ్లోకం వల్ల తెలిసిందేముంది? స్పష్టంగా చెప్పండి. అమ్మవారి గురించి తెలుసుకుంటే, ఆ తత్వాన్ని తెలుసుకుంటే మనకు తెలుసుకోనక్కర్లేదు. అది తెలుసుకోవాలంటే నువ్వు శాంతుడివై దాంతుడివై గురువుని ప్రణమిల్లి ఆయన ద్వారా మంత్రమును మంత్రతత్వాన్ని పొందితే చాలు. దానితో సమానమైనది కానీ అది తెలుసుకున్నాక తెలుసుకోవలసింది మరొకటి కానీ లేదు అనేటువంటి అద్భుత భావాన్ని ఇక్కడ చెప్తూ ఇప్పుడు ఆ జగదంబ యొక్క తత్వాన్ని వివరిస్తున్నారు. ఆ మంత్రతత్వం ఏంటో మనకు కష్టం లేకుండా తర్వాత శ్లోకాల్లో అని చెప్పేశాడు. ఆ మంత్రం యొక్క తత్వం అది. త్వమేవ కారణం కార్యం క్రియాజ్ఞానం త్వమేవ చ త్వమంబ న వినా కించిత్ త్వయి సర్వం ప్రతిష్ఠితం. త్వయి సర్వం ప్రతిష్ఠితం కూడా యజుర్వేద సంబంధమైన నారాయణీయ అనువాకాల్లో ఒకటవ అనువాకంలోనే మనకు కనబడుతున్న మహావాక్యం, గొప్ప వాక్యం. మహావాక్యం అంటే ఇక్కడ వేదవాక్యం ఉద్దేశంతో మాట్లాడాం. త్వమేవ కారణం, సర్వ జగత్తుకి నువ్వు మాత్రమే కారణము.
ఇక్కడ అమ్మ యొక్క సర్వస్వరూపం చెప్తున్నారు. ఇది వినడమే కాకుండా భావంలోకి ఎప్పుడు మననం చేసుకుంటుంటే నిలబడిపోతుంది. త్వమేవ కారణం, నువ్వు మాత్రమే కారణం అని చెప్పడంలో నువ్వు కారణమమ్మా, మరొకటి కూడా కారణమమ్మా, కాదమ్మా నువ్వు మాత్రమే కారణము అన్నారు ఇక్కడ. త్వమేవ కారణం జన్మాద్యస్య యతః అనేటువంటి బ్రహ్మసూత్ర వాక్యం ఇదే. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయచ్చ విసంవిశంతి. సృష్టి స్థితిలయలకు హేతువేదో అదే కారణం. త్వమేవ కారణం. అంతేకాదు, సృష్టికి నువ్వు కారణమైతే మరి సృష్టి ఏది? నువ్వు సృష్టికి కారణం. మన సృష్టి ఎవరు? అది కూడా నీ నుంచే వచ్చింది కనుక అది నీ స్వరూపమే అన్నాడు. ఎలాగో అంటే ఒక దూది నుంచి తయారు చేసిన వస్త్రము కూడా దూది యొక్క స్వరూపమే కదా. మట్టి నుంచి తయారు చేసిన కుండ మట్టి యొక్క స్వరూపమే కదా. స్వర్ణము నుంచి తయారు చేసిన ఆభరణాలు స్వర్ణము రూపమే కదా. నువ్వు కారణంగా కలిగిన ప్రపంచం కూడా నీ స్వరూపమే కదా అన్నాడు. ఇప్పుడు ఇంతవరకు ప్రపంచాన్ని ఒకలా చూస్తున్నాం, ఇప్పుడు చూపు మారిపోవాలి. త్వమేవ కారణం కార్యం. అంతేకాదు, ఈ కార్యమైన జగత్తులో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. ఊపిరి తీయుటనే కర్మ మనలో జరుగుతుంది. ఇది మన వల్ల కాదు, జరుగుతోంది గనక జరుగుతుంది. అలా ప్రతి ఇంద్రియం పని జరుగుతుంది. అలాగే సృష్టిలో ఋతువులు రావడం, క్రియలు జరుగుతున్నాయి. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే సర్వలోకముల యొక్క సంచారము జరుగుతున్నది. ఈ జరుగుతున్న దాన్ని క్రియ అంటారు. కనుక కారణము, కార్యము, క్రియ ఈ మూడు నువ్వే. అయితే ఈ క్రియ ఏదో అడ్డదిడ్డంగా జరగట్లే, ఏదో ఒక జ్ఞానంతో జరుగుతుంది. అవునా లేదా? ఉదాహరణకి ఒక బిల్డింగ్ అనే కార్యం మీకు కనబడుతుంది, కానీ కనబడుతున్న భవంతి వెనక నిర్మించడమైన జ్ఞానం ఉందా లేదా? ఆ జ్ఞానం ఎలా తెలుస్తుంది నీకు? చూస్తున్నటువంటి భవంతి బట్టి జ్ఞానం ఉందని ఎలా తెలుసుకుంటున్నావో, ప్రపంచంలో జరుగుతున్న క్రియలు బట్టి ఆ క్రియలు జరిపించే ఒక జ్ఞానం ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. ఒక చెట్టు పెద్దదై పండవుతుంది. అయితే అది ఆ చెట్టు ఎప్పుడు ఏది కావాలి అనేటువంటి జ్ఞానం ఆ చెట్టులోని ఇన్బిల్ట్, దానిలోనే నిర్మాణమైంది. అలాగే ప్రతి దాంట్లో కూడా క్రియ ఉంది, ఆ క్రియతో జ్ఞానం ఉంది. సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం ఒక పద్ధతి. ఈ ప్రపంచంలో ఉన్న పద్ధతి అంతా జ్ఞానం వల్లే కలుగుతుంది. అరే ఒక ఆఫీసులో ఒక పద్ధతి నడుస్తుందంటే ఆ పద్ధతి నడపగలిగే ఒక జ్ఞానం ఉంటేనే కదా నడుస్తుంది. అలాంటప్పుడు విశ్వం పద్ధతిగా నడుస్తుందంటే పద్ధతిగా నడిపే ఒక జ్ఞానం ఉందిగా, ఆ జ్ఞానం కూడా అమ్మవారే. కనుక త్వమేవ కారణం కార్యం క్రియ జ్ఞానం త్వమేవచ త్వమేవచ, అవి కూడా నువ్వు మాత్రమే. రెండు వైపులా త్వమేవ పెట్టడం వల్ల నిశ్చయం మరింత చేసి చెప్తున్నారు. ఇక్కడ ద్విరుక్తి ఎందుకయ్యా అంటే నిశ్చయం కోసం అన్నారు. ఇక్కడ త్వమేవ కారణం కార్యం క్రియా జ్ఞానం త్వమేవచ. ఇది ఊరికినే చదివేయడం కాకుండా భావిస్తూ ఉండాలి. భావిస్తుంటే మనస్సు ఎంత నిబ్బరానికి వెళుతుంది అనేది భావకులకు తెలుస్తుంది. త్వామంబ, ఒక్క మాటలో చెప్తున్నాను తల్లి, నవినా కించిత్, నువ్వు లేకుండా, త్వాం వినా అని అర్థం. త్వాం అంబా నవినా కించిత్, నువ్వు లేక ఒక్క వస్తువు కూడా లేదు ఈ సృష్టిలో. త్వయి సర్వం ప్రతిష్ఠితం, నీయందే సర్వము ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఎందుకంటే సముద్రంలో కనబడేటటువంటి కెరటాలు కానీ అలలు కానీ నురగలు కానీ తరంగాలు కానీ అన్ని సముద్రమునందే ఎలా ప్రతిష్ఠింపబడి ఉన్నాయో, రకరకాలుగా కనబడుతున్న ప్రపంచమంతా పరమాత్మస్వరూపిణివైన నీయందే ఉన్నాయి అన్నారు ఇక్కడ. ఎప్పుడైతే కెరటాలు తరంగాలు అలలు నురగలని భిన్న భిన్న నామములు పలికినా దానిలో ఉన్నదంతా జలమనే ఎరుక ఎలా ఉండాలో, భిన్నముగా కనబడుతున్న కారణ కార్య క్రియా జ్ఞాన రూపైన జగత్తంతా కేవల చిచ్చక్తి రూపైన జగన్మాతయే ఉన్నది, జగన్మాత యందే ఇవి ఉన్నాయి అంటూ త్వయి సర్వం ప్రతిష్ఠితం. ఈ మాటలు సామాన్యం కాదండి. ఇక్కడ ఈ మాటలే సరిగ్గా అందుకునేవాడు ఒళ్ళు పులకించి చిందులు వేసి బ్రహ్మానంద ప్రాప్తి పొందుతాడు. మనస్సుకు తగలాలి వచ్చి ఇక్కడ. కానీ బ్రహ్మతత్వం అంటే ఇది. దీన్ని బట్టి మనం ఉపాసించే లలితాంబ అంటే కారణ కార్య క్రియా జ్ఞాన రూపముగా ఎవరున్నారో, ఏ తల్లి యందు ఈ సర్వము ప్రతిష్ఠింపబడి ఉన్నాయో ఆ తల్లి తప్ప మరొక వస్తువు లేదో ఆ తల్లి అన్నారు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6 గంటల 32 నిమిషాలకి. తిథి త్రయోదశి రాత్రి 10 గంటల 24 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తర రాత్రి 11 గంటల 35 నిమిషాల వరకు. వర్జం ఉదయం 8 గంటల 22 నిమిషాల నుంచి 9 గంటల 49 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 51 నిమిషాల నుంచి 12 గంటల 41 నిమిషాల వరకు. అమృతకాలం సాయంకాలం 5 గంటల 4 నిమిషాల నుంచి 6 గంటల 31 నిమిషాల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలకి. నేటి విశేషం ప్రదోషం. బుధవారం ప్రదోషం కలిసి వచ్చింది కాబట్టి కేజీంపావు పెసలతో దక్షిణామూర్తికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారాను, అలాగే శివునికి ప్రదక్షిణాలు చేయడం ద్వారాను, మారేడు దళాలతో పూజ చేయడం ద్వారాను వేరు వేరు సత్ఫలితాలు సిద్ధిస్తాయి. పంచామృత స్నానం వలన పంచభూతములు అలాగే మనస్సు కూడా పరిశుద్ధములై వ్యక్తి ఆనందంగా కాలాన్ని గడపగలుగుతాడు. ప్రదోషపు వేళ వ్యక్తి యొక్క బరువు ఎంత ఉందో అంత తూకంతో పెసలు శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం ద్వారా అపమృత్యు దోషాలు, హృదయ రోగాలు, అలాగే అనారోగ్యాలు తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి హృదయ బలం ఏర్పడుతుంది. అంటే మనకు ఈ పెసలు అనేటువంటి బుధునికి సంబంధించినవి అయినా పరిపూర్ణమైన రోగనిరోధక శక్తికి ఉపకరించేటువంటి సాధనాలు కావడం వల్ల మనను శత్రువులు కానీ లేకపోయినట్లయితే ఆత్మీయులుగా కనిపిస్తూ ఉన్నటువంటి వ్యతిరేకులు కానీ మనకేమీ అపకారం చేయకుండా ఉండడానికి ఈ ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. కత్తితోనూ కలంతోనూ సాధించలేని దానిని మౌనంతో సాధించవచ్చు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? దీనికి ఎందుకు అంత విలువ ఇచ్చారు మన సంప్రదాయంలో అని ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే, బ్రాహ్మీ ముహూర్తం అని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటారంటే తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల వరకు మధ్యకాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఈ ముహూర్త కాలం చాలా విశిష్టవంతమైనది. ఎందుచేతనంటే రోజులో ప్రతి ఒక్క గంటకు గ్రహ హోర అనేటువంటిది ఉండి మారుతూ ఉంటుంది. అంటే క్షితిజ రేఖ వద్ద కనిపించే గ్రహం మారుతూ ఉంటుంది అని చెప్పేసి అర్థం. హోరాకు అధిదేవత అయినటువంటి గ్రహం మన పనులను నిర్దేశిస్తుంది కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంపై ఏ గ్రహాల యొక్క ప్రభావం కూడా పనిచేయదు. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తం చాలా విశిష్టవంతమైనది అని మన పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. సర్వచైతన్యమయమైన అమ్మవారి శక్తి మాత్రమే ఆ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో పనిచేస్తుంది. ఆ శక్తి శుద్ధ చైతన్యవంతమైనది. అందుకే తెల్లవారుజామున నేర్చుకున్నటువంటి విద్య, ఆ విద్య ఎప్పుడూ మరిచిపోం, జ్ఞాపకం ఉంటుందన్నమాట. ఏకాగ్రత కుదురుతుంది అప్పుడు గనక చదివినట్లయితే అని. చదువుకు
జప సాధనకు కూడా బ్రాహ్మీ ముహూర్తం ఆద్యంతము కూడాను విశిష్టవంతమైన శక్తితత్వాన్ని ప్రదర్శిస్తుంది. అంటే మన శరీరానికి, మన మనస్సుకు త్రికరణ శుద్ధిని కలిగించేటువంటి గొప్ప ముహూర్త బలమే బ్రాహ్మీ ముహూర్తం అన్నారు. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి దంతధావనం కావించుకొని పరిపూర్ణ వికాసవంతమైనటువంటి దైవధ్యానం చేసిన వారికి త్వరగా మోక్షప్రాప్తి కలుగుతుంది, అదృష్టం వరిస్తుంది, జ్ఞానసిద్ధి కలుగుతుంది. చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా విద్యలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. బ్రహ్మతో కూడి సరస్వతీదేవి నాలుక మీద ఉండి తీరుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో శక్తితత్వం కలిగినటువంటి ముహూర్తంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర నుంచి లేవండి. మీ నిత్య కార్యక్రమాల్ని చక్కగా నిర్వర్తించండి. మీకే తెలుస్తుంది ఎంతటి అద్భుతవంతమైన అదృష్టం మీ వెంట నడుస్తుందో. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు. ఒక్కళ్ళ మాట, చెప్పకూడని మాట ఒక వ్యక్తి చెప్తే విన్న కారణానికి ఎన్ని కదిలిపోయాయో. 14 సంవత్సరములు అయోధ్యాపట్టణ అంతఃపురంలో ఏ వెలుగు లేదు. అయోధ్యాపట్టణంలో సింహాసనం మీద కూర్చుని ప్రభువు పరిపాలించలేదు. అంత కళకళలాడిపోయి అంత శోభస్కరంగా ఉన్నటువంటి అయోధ్యానగరం, కోసల రాజ్యం అలమటించిపోయాయి రాముడి కోసం. అంత కష్టపడవలసి వచ్చింది సీతారామ లక్ష్మణులు. ఒక్క మాట, మందర మాటకి, ఆ మాట విన్న కైక మాటకి రామాయణం అంత తిరిగిపోయింది. ఆ తిరగడం రావణ సంహారం కోసమే. కానీ మీరు మాట యొక్క వైభవంగా ఆలోచించండి. ఆలోచించినప్పుడు నరుడికి మాట ఎంత శక్తివంతమో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత తిప్పేయగలదో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత శాసించగలదో అర్థమవుతుంది. అందుకే ఒక్క మాట మాట్లాడడానికి ఎంతో ఆలోచించాలి. ప్రాతస్మరణీయులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడనిక పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఒక్క ప్రశ్న వేస్తే వారు వెంటనే జవాబు చెప్పేవారు కాదు. కన్నులు మూసుకొని ఒక్క 2 నిమిషాలు ఆగి జవాబు చెప్పేవారు. ఒక జవాబు చెప్పేటప్పుడు నేను పీఠాధిపత్యంలో ఉన్నాను, నేను ఏ మాట చెప్పానో దాన్ని లోకం అనువర్తిస్తుంది. నేను మాట మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలని అంత ఆచి తూచి మాట్లాడేవారు ఆయన. మాట యొక్క శక్తి అంత వైభవోపేతంగా ఉంటుంది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. కథ నడుస్తోంది. 14 సంవత్సరాలు పూర్తయిపోతాయి, వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఏ అరణ్యానికి వెళ్ళినా పక్కన సీతమ్మ ఉన్న కారణం చేత శాంతి స్థానము, ప్రియపత్ని, మనసెరిగిన ఇల్లాలు, మనసెరిగిన భర్త అయిన కారణం చేత సేవించడం తప్ప వేరొకటి ఎరగనటువంటి మహాపురుషుడు లక్ష్మణస్వామి. అటువంటి లక్ష్మణస్వామి ఉన్న కారణం చేత శ్రీరామాయణం చక్కగా నడిచిపోతోంది. ఒక చోట ఒక మాట చెప్తారు. రాముడు ముందు నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణస్వామి నడుస్తున్నాడు. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. పెడుతుంటే ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు నిండా ఒక తీగ అల్లుకుంది. ఆ తీగ పెద్ద పెద్ద పువ్వులు పూసింది. రాముడు ఆగి సీతమ్మ వంక చూసి అన్నాడు, సీత, చెట్టుకి చెట్టుగా అందం లేదు. అంత పెద్ద చెట్టు అయినా దానికి అందం ఎక్కడిది? ఆ తీగ అల్లుకుని పువ్వులు పూసింది చూసావా? పరాశర భట్టర్లు అంటారు, అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానూకహర్తి స్థననయనగుళుచ్ఛ స్పార పుష్పద్దిరీఫ రజితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు. శంకర భగవత్పాదులు కూడా శివానంద లహరిలో ఇదే భావాన్ని వ్యక్తం చేస్తారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం
సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ పార్వతీదేవి చేత కౌగలింపబడిన శివస్వరూపం అంటారు. అలాగే అంటారు ఆ పరాశర భట్టర్లు. అలా రాముడు చెట్టుని చూపించి, చెట్టుకి చెట్టుగా అందం ఎక్కడుంది సీత, ఆ తీగ అల్లుకుని అన్ని పువ్వులు పూసింది కాబట్టి చెట్టుకు అందం వచ్చిందన్నాడు. సీతమ్మకు అర్థమైంది. చెట్టుని పురుషుడితో పోలుస్తారు, తీగని స్త్రీతో పోలుస్తారు. నాకుగా సంతోషం ఎక్కడిది, నాకుగా పూర్ణత్వం ఎక్కడిది, నీలాంటి భార్య దొరికి అల్లుకుంది కాబట్టి నాకింత పేరు వచ్చిందని రాముడు అన్నాడు. సీతమ్మంది, కాదు మహాప్రభో, అసలు ఆ తీగ ఎంత నాజూకుదైనా, ఆ తీగ ఎంత పెద్ద పువ్వులు పూసినా, పువ్వుల్లోంచి ఎంత సౌరభం వచ్చినా, అంత పెద్ద చెట్టు తీగకి ఆశ్రయంగా దొరకకపోతే నేల మీద పడితే పశువులు తినేసేవి, మనుషులు తొక్కేసేవారు. అంత పెద్ద చెట్టు దొరికింది కాబట్టి తీగకి ఆశ్రయం దొరికింది. చెట్టు వలన తీగకి అందం కానీ తీగ వలన చెట్టుకు అందం కాదండి. అంటే రామా, మీ వలన నాకు గొప్పతనం వచ్చింది కానీ నా వలన మీకు గొప్పతనం కాదని సీతమ్మ హృదయం. ఇద్దరూ కలిసి లక్ష్మణస్వామిని అడిగారు, లక్ష్మణ నువ్వు చెప్పు, తీగ వల్ల చెట్టుకు అందం వచ్చిందా, చెట్టు వల్ల తీగకు అందం వచ్చిందా అన్నారు. లక్ష్మణుడికి అర్థమైంది, అన్నయ్య వల్ల వదినిక, వదిన వల్ల అన్నయ్యక అని అడుగుతున్నారని. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగకో తీగ వల్ల చెట్టుకో నాకు తెలియదు కానీ అంత పెద్ద పెద్ద పువ్వులు పూసినటువంటి తీగ అంత పెద్ద చెట్టు నల్లుకుంటే అన్ని పువ్వులతో ఉన్న ఆ చెట్టు కింద కూర్చుని సేద తీరగలిగిన నాలాంటి బాటసారి అదృష్టవంతుడు. ఓ అన్నయ్య వదిన, మీలాంటి మహాపురుషులకి నేను తమ్ముణ్ణవడం, మిమ్మల్ని అనువర్తించడం, మీ పాదఛాయలో ఉండడం నా అదృష్టం అని లక్ష్మణస్వామి అన్నాడు. కాబట్టి వాళ్ళు అరణ్యంలో ఉన్నా ఎంతో సంతోషంగా కాలం గడిచిపోతోంది. మనసెరిగిన భార్యాభర్తలైనటువంటి చోట ఎంత శాంతిగా ఎంత సంతోషంగా ఉంటుందో. కాబట్టి ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఖరదూషణాది రాక్షసులు వచ్చారు. 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్ర ప్రభు ఒక్కడు ఒక పక్క. శ్రీరామాయణంలో ఆ సందర్భంలోనే ఒక అద్భుతం జరిగింది. 1 గంట 12 నిమిషములలో రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చాడు. ఆ తెగటార్చినప్పుడు ఆయన ఎడంచేత్తో ధనస్సు పట్టుకుంటే కుడి చేతిని అక్షయ బాణతూణీరంలోంచి బాణం తీసి సంధించి విడిచిపెట్టేవాడు. అసలు ఈ చెయ్యి ఎప్పుడు వెళ్ళిందో, ఎప్పుడు తీశాడో, ఎప్పుడు వింటినారికి తొడిగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో కనపడేది కాదు. బాణములు ఒకటే కనపడేవి, తలలు తెగిపోవడం ఒకటే కనపడేది. అసలు ధనస్సు ఎప్పుడు తిప్పాడో, ఎప్పుడు గురిపెట్టాడో, ఎప్పుడు కొట్టాడో ఎవరికీ తెలియదు. గుమ్మడికాయలు దొల్లిపోయినట్టు తలలు దొల్లిపోతున్నాయి. ఇది చూస్తున్న వ్యక్తి ఒకతే ఉంది. ఆమె అంతకు ముందే రాముడి మీద వ్యామోహపడింది, లక్ష్మణస్వామి మీద వ్యామోహపడింది, శూర్పణఖ. ఇప్పుడు ఆమెకి మరింత ఆకర్షణీయంగా అనిపించింది ఏమిటంటే రాముని యొక్క బాణ ప్రయోగ నైపుణ్యం. అసలు ఇంత గొప్పగా ఎలా ప్రయోగిస్తున్నాడు అని. అందున మా స్వామి ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. పెద్ద పెద్ద చేతులతో పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, మగవాళ్ళు మోహించేటంతటి అందగాడు. ఆయన యొక్క ఆ భుజములు కదులుతూ ఉండడం చూసింది. అసలు ఆ యుద్ధం చేసినప్పుడు ఆయన భుజములు కదిలితే ఉంటుంది అందం. అసలు ఏనుగు తొండములు ఎలా ఉంటాయో అలా ఉంటాయిట ఆయన భుజాలు. ఆ భుజాలు చూసి హనుమ అంతటి వారు కీర్తించకుండా ఉండలేకపోయారు. అసలు ఆ భుజాలు చూసి వ్యామోహపడ్డారు. అంత అందమైన భుజాలు స్వామివి. అది గోపరాజు గారు కూడా ధ్యానంలో చూసి కీర్తించకుండా ఉండలేకపోయాడు. బండన భీముడత్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవిమిక లీడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నిడదంబుల జాండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అంటాడు. నా స్వామి భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వస్తే అంటాడు. కాబట్టి చూసింది శూర్పణఖ. విపరీతమైనటువంటి వ్యామోహాన్ని పొందింది రాముడి మీద. ఆ రాముడు ఏకపత్ని వ్రతుడు, నాకు దక్కడు అని తెలుసుకుంది. అది ఆక్రోశంగా మారింది. నేను రాముణ్ణి పొందలేకపోయాను, రాముడి మనసు సీతమ్మ యందున్నది కనుక
నేను రాముని మనసులో స్థానం పొందలేకపోవడానికి కారణం రాముని మనసులో సీత నిండిపోవడం. కాబట్టి సీతారాములు కలిసి ఉండి సంతోషంగా బతకడానికి వీల్లేదు. ఏ రాముడు నాకు దక్కలేదో దాని వలన నేను బాధపడుతున్నానో అలా సీతమ్మ రావణుడికి చిక్కాలి అని నిర్ణయం చేసుకుంది. రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. ముందు నింద చేసింది. నింద చేసి ఖరదూషణాదుల మరణవార్త చెప్పింది. ఆశ్చర్యపోయిన రావణాసురుడు, ఇంత విలపిస్తున్నావు కదా, ఎవరు చంపారని అడిగాడు. ఆమె ముందు రాముని యొక్క శౌర్యాన్ని చెప్పింది. ఆమె రాక్షసి కనుక అబద్ధమాడి. ఆవిడంది, నైవ దేవి నగంధర్వి నయక్షి నచకిన్నరి నైవ రూపం మయా నారి దృష్టపూర్వా మహీతలే అంది. నేను రాముడి భార్యని చూశాను. అసలు భూమిలో ఆడదాననైన నేనే ఇంకొక ఆడదాన్ని అంత అందగత్తెని చూడలేదు. అంత అందగత్తె సీతమ్మ. రాముడికి ఇల్లాలిగా ఉండడం ఏమిటి, నా అన్నకి ఇల్లాలిగా ఉండాలనుకున్నాను. అందుకే అన్నని రెచ్చగొట్టింది. అంతటి అందగత్తె. సీతాపహరణానికి ముహూర్తం నిర్ణయమైంది. ఆ ఉద్దేశ్యం రావణుడికి కలిగేటట్టుగా మాట చేత ప్రవర్తించినది శూర్పణఖ. శూర్పణఖ మాటల వలన రావణాసుని మనస్సులో ఆ బీజం పడింది. ఎటువంటి వాడి మనసైనా మారుతుంది ఆ మాట మార్చి మాట్లాడడం అనే నైపుణ్యం ఉంటే. అందుకే మాట ధర్మాన్ని నిలబెట్టడానికి పనికి రావాలి తప్ప మాట అవతల వారిని పాడు చేయడానికి మాట్లాడకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణ, శ్రీకృష్ణ. దూడ రూపంలో ఉన్న ఆ రాక్షసుడిని బలరామునికి చూపించాడు. అన్న చూడు, ఆ దూడ చూడు, ఇది మామూలు దూడలాగా లేదు, ఇది చూస్తే విచిత్రంగా ఉంది ఈ దూడ అని అంటూ, ఏమీ తెలియనట్టుగా ఏదైనా తెలిస్తే ఆ కదలికలు వ్యత్యాసమైపోతే రాక్షసుడు మాయమైపోతాడు. పట్టుకుంటే చాలు, ఇంకా మాయం కావటానికి వీల్లేదు, వాడిని స్పర్శ చేస్తే చాలు అనే విధంగా మెల్లగా అమాయకుడిలాగా మెల్లగా దాని దగ్గరికి వెళ్ళాడు ఏమీ తెలియనట్టుగా. ఆ దూడ యొక్క వెనుక 2 కాళ్లను తోకను పట్టుకున్నాడు, అది గట్టిగా పట్టుకున్నాడు. దగ్గరికి వెళుతూనే దానికి కూడా భయం అయిపోయింది, ఏం చేస్తాడా అని చెప్పేసి. నేరుగా ఆ మెడను పట్టుకోలేదు స్వామి. చిత్రం ఇక్కడ, మెడను పెట్టుకోకుండా ఆ రాక్షస దూడ అనుకోకండి మీరు, రాక్షసుడు అనుకోండి. కానీ దూడ రూపంలో ఉన్నాడు కదా, అందుకని మెల్లగా వెనుక నుంచి వచ్చాడు. ఒక్క పరియం స్వామి స్పర్శ అయిపోతే ఇంకెక్కడికి వెళ్ళలేడు. ఒక్క పరియం అయిపోయింది ఆ స్పర్శ. 2 కాళ్ళు ఒక తోకను పట్టుకొని గట్టిగా పట్టుకున్నాడు. ఇంత చిన్నపిల్లక అంత కొంచెం పెద్ద దూడలాగానే ఉంటుంది. ఆ దూడను పట్టుకొని ఒక్క పరియం 2 కాళ్ళు దాని తోకను పట్టుకొని గిరిగిరా త్రిప్పి వెలగ చెట్టుపైకి విసిరేశాడు. గట్టిగా తిప్పేశాడు. ఒక్క పరియం ఇట్లా చక్రం తిప్పినట్టు తిప్పాడు. నిజమైనటువంటి చిన్న పిల్లకాయ చిన్నారి కృష్ణుడైతే ఆ పని చేయగలడా? నిజమైన చిన్నారి కృష్ణుడు కాబట్టి ఆ చిన్నారి కృష్ణుడిలో ఉండినటువంటి కృష్ణ మాయ లోపలుంది కాబట్టి అంత పెద్ద రోలుని మరి తీసుకువెళ్ళాడు. అంత పెద్ద మధ్య చెట్లను నరికాడు, కిందికి వేశాడు. అట్లా ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. అన్ని రాక్షసులను ఇట్లే చేస్తున్నాడండి. వెలగ చెట్టుపైకి విసిరేశాడు. వెలగ చెట్టుపైకి అట్లా ఉపారి గిర్ర తిప్పా. ఇంకా ఆ మాయ ఇంకేమీ చేయలేదు. స్వామి స్పర్శ అయింది కదా, మాయను అరికట్టినట్టే కదా. కృష్ణుడు అట్లా తిప్పుతుండగానే వాడి ప్రాణాలు పోయాయి. అందే సమయంలో ఇక విడత యుద్ధమే అక్కర్లేదు ఈ రాక్షసుడితో. లేకోకుండా కేవలము తిప్పటంతోనే ఆ వాయు వేగానికన్నా ఎక్కువ తిప్పాడు. విష్ణు చక్రంలాగా తిప్పేశాడు. ఒకసారి విష్ణు చక్రం పెట్టుకుంటే మనం అంతా ఫోటోల్లో చూస్తుంటాం కదా, ఇప్పుడు కూడా అట్లే చూడండి, కళ్ళు మూసుకుంటే స్వామి విష్ణు చక్రం తిప్పినట్టుగా ఉంటుంది. అట్లా విష్ణు చక్రంలాగా తిప్పేశాడు అది గిరిగిర ఈ రాక్షస దూడను. అట్లా తిప్పటంతోనే వాడి ప్రాణాలు పోయాయి.
వాడి పెద్ద దేహం ఆ వెలగకాయలను నేల మీదకు రాలుస్తూ కింద పడిపోయింది. అంత పెద్ద వెలగ చెట్టు మీద పడుతూనే వెలగ చెట్టు కొమ్మలంతా ఇరిగిపోయాయి. అక్కడుండే కాయలు పండ్లు అన్ని కింద పడ్డాయి. అట్లా చేసి అక్కడ ప్రాణాలు పోయి అక్కడి నుంచి పెద్ద ఆకారం అయిపోయి ఇంక దూడగా ఉండటానికి వీల్లేదు. నిజమైన రూపం కలిగింది. అన్ని సందర్భాల్లోనూ ఇట్లే అయింది. రాక్షసులంతా వచ్చినప్పుడు, వేరే మాయతో వచ్చినప్పుడు, మనం ఎంతోమంది రాక్షసులను ఇంతవరకు మనం స్వామి సంహారం చేస్తూ అంతా చెప్పుకున్నాం కదా. ఆ సమయంలో వాళ్ళు ప్రాణాలు పోయేటప్పుడు, ఆ రాక్షస ప్రాణం పోయేటప్పుడు నిజమైన రూపం వస్తుంది వాళ్ళకి. ప్రాణం పోకపోతే నిజమైన రూపం వాళ్ళు రాదు, వాళ్ళు చేసుకోరు ఆ విధంగా. ప్రాణం వెళ్ళేటప్పుడు నిజమైన రూపంతో వాళ్ళు నిజమైన ప్రాణం పోతుంది. ఇప్పుడు ఇక్కడ తిప్పి పైన కొట్టిన తర్వాత ఈ దూడకు నిజమైనటువంటి రూపం వచ్చింది ఆ రాక్షసుడికి. వాళ్ళంతా కూడా గోప బాలకులందరూ, పిల్లలంతా అక్కడ ఉండిన వాళ్ళు తన వేషాలంతా తీసి పారేసి వాడిని చూస్తున్నారు. పెద్ద రాక్షసుడు ఒక మొద్దులాగా పెద్దగా ఒక ఏదో చిన్న పర్వతంలాగా కింద పడ్డాడు. అమ్మో, వెలక చెట్టే విరిగిపోయి ఎంత కింద పడ్డాడు. చూశారు వీళ్ళంతా, పిల్లలంతా వచ్చి చూస్తున్నారు. అబ్బో, వాడి కళ్ళు చూడండి, వాడి చేతులు చూడండి, వాడు ముక్కు చూడండి, వాడి చెవులు చూడండి, ఇట్లా అనేక ప్రకారంగా పిల్లలంతా చుట్టూ గుమిగీడి అంతా చూస్తున్నారు. వాడి యొక్క గుమిగూడి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆకారాన్ని చుట్టూ చూస్తున్నారు. అందరూ అక్కడే చేరుకున్నారు. ఆ రాక్షసుడిని చూస్తూ వీళ్ళంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు. వాళ్ళకు కావలసినటువంటిది చెప్పుకున్నారు. శ్రీకృష్ణుణ్ణి బాగు బాగు అని కీర్తించారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడికి జయము జయము అన్నట్టుగా, బాగు బాగు, లెస్స లెస్స అన్నట్టుగా, అట్లా బాగు బాగు, ఎంత మంచి పని చేశావు, భలే 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 అన్నట్టుగా అక్కడుండే పిల్లలు, వాడి వయసుతోనే ఉండినటువంటి పిల్లలు జయకారం చేశారు. ఇప్పుడు ఎవరు ఇక్కడ పెద్దలు లేరు, అంతా వీళ్ళే, అంతా చిన్నపిల్లలే స్వామికి, చిన్నారి కృష్ణుడికి జయము 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 జయము. ఎంత అదృష్టవంతులో. ఒక రాక్షసుడిని సంహారం చేసిన తర్వాత వాళ్ళు జయము జయము అని చెప్పటము ఎంత ఆనందమవుతుందో. బాగు బాగా అని కీర్తించారు. కృష్ణాయ నమః. ఆ విధమైనటువంటి రాక్షసుడు సంహారం చేశారు. ఆ పనికి దేవతలు కూడా చాలా సంతోషించి పువ్వుల వానలు కురిపించారు. దేవతలకు పైనుంచి చూస్తున్నారు 333 కోట్ల దేవతలు, వీళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళందరికీ సంతోషమైంది. అబ్బా, వీడు చచ్చాడు ఈ రాక్షసుడు అని వాళ్ళ పువ్వుల వానలు కురిపించారు. పూల వాన కురిపించారు వీళ్ళ పిల్లల మీద, చిన్నారి కృష్ణుడి మీద. సర్వలోకాలకు రక్షకులైన ఆ రామకృష్ణులు సద్ది మూటలను కట్టుకొని ఆవులను దూడలను మేపుతూ వేడుకగా వీళ్ళంతా తిరిగారు. మామూలు మనుషుల్లాగా తిరిగారు అని చెప్తారు ఇక్కడ. సద్ది మూటలు కట్టుకొని, మామూలుగా సద్ది మూటలను చంకకు వేసుకొని, వాళ్ళు మామూలు పశువులు కాపలాగా. ఏం అవతారం ఇది! పరమాత్ముడు ప్రపంచాన్నే రక్షణ చేసేటువంటి బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఏమైనా చేయగలరు వీళ్ళు. అటువంటి పరమాత్ములు ఇద్దరు కూడా పశువులు కాపలాగా వీళ్ళంతా తిరుగుతూ అట్లా ఉన్నారంటే ఆహా, ఎంత ఆనందం! జ్ఞాపకం చేసుకోండి స్వామిని. ఒకసారి రూపము పశువులు కాపలా వాడిలాగా కనపడుతూ, సద్ది మూటను సంకకు పెట్టుకొని, ఒక చిన్న కట్టె పెట్టుకొని, ఆవులను అట్లా తోలుతూ వెళుతున్నాడనేది మీరు కళ్ళు మూసుకొని చూడండి, కనపడతాడు మన స్వామి, మన పరమాత్ముడు. అక్కడ వేడుకగా తిరిగారు. ఒకనాడు గోపబాలులందరూ కూడా తమ తమ పశువుల గుంపులను నీరు త్రాగించాలని చెరువు వద్దకు వెళ్ళారు. ఇంకొక రోజు ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు. సరస్సులు దండుకున్నాయి కదా అక్కడ, బృందావనంలో చాలా సరస్సులు ఉన్నాయి కదా. ఆ దూడలంతా తమ తమ దూడలు, కొంతమంది కొన్ని వేలు అట్లా పెట్టుకున్నారు కదా. వాళ్ళ దూడల్ని వాళ్ళ దూడలు వాళ్ళ దగ్గరే వస్తాయి చూడండి. ఈ దూడ అక్కడికి, ఆ దూడ ఇక్కడికి వెళ్ళదు. అదే మాయ అంటే. ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నాం, పక్షుల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ పక్షులు కొన్ని కోట్ల పక్షులు ఉంటే
తన పక్షి దగ్గరనే వెళుతుంది. ఈ తల్లి పక్షి తమ పిల్లల దగ్గరికే ఎట్లా వెళుతుంది అని ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఎట్లా వెళుతుంది చూడండి. అది ఎంత దృష్టి దానికి, ఎంత బుద్ధి దానికి. ఆ పక్షులకి ఎంత పెద్ద సెన్స్ ఉంది. కొన్ని పక్షులు మాట్లాడతాయి, కొన్ని పక్షులు మనిషి యొక్క తత్వాన్ని తెలుసుకుంటాయి. రేపు వచ్చేటువంటి భవిష్యత్తు తెలుస్తుంది దాళ్లకు. ప్రపంచంలో మార్పు కనపడుతుంది. స్వామి దగ్గర ఉండే పక్షులు ఇంక కాసేపుకు వాన వస్తుందనగా అన్ని పక్షులు శబ్దం చేస్తాయి. మామూలుగా బయట ఉండే పక్షులు ఏదో చెట్ల మీద ఉండే పక్షులు శబ్దం చేస్తాయి, చేయక తప్పదు, వేరే చోట వెళ్ళటానికోసరం అనుకోవచ్చు. లోపల ఉండే పక్షి, సాకిన పక్షి, అసలు దాన్ని బయట చూడటానికి అవకాశం లేని కొన్ని చోట్ల చూడవచ్చు కిటికీ నుంచి, కొన్ని చోట్ల కిటికీనే లేనటువంటి అవి కూడా శబ్దం చేస్తాయి. పెద్ద వాన వచ్చిందంటే, పెద్ద గాలి వచ్చిందంటే ఎంత శబ్దం చేస్తాయో, విపరీతమైన ఎండ ఉందంటే ఎంత సైలెంట్గా ఉంటాయో. ఇవన్నీ చూసినప్పుడు మనకు ఈ భవిష్యత్తు ఎట్లా జరుగుతుంది, ముందుకి వాతావరణ సూచనలు పక్షికి తెలుస్తుంది. రెండవది మనిషి యొక్క తత్వం, మనిషి దగ్గర వెళ్ళి నిల్చుంటే వాడి తత్వం అంత ఎక్స్రే లాగా తెలుస్తుందట దాళ్లకు. అందుకని దానిల ముందర అబద్ధాలు ఆడకూడదు, మనం దాని ముందర మోసం చేయకూడదు. అవి తెలిసిపోతాయి దాళ్లకు. అంత సెన్స్ పరమాత్ముడు ఇచ్చాడు. ఇట్లా ఆ దూడలు కూడా అదే విధమైనటువంటి సెన్స్. ఆ దూడలంతా వాళ్ళ గుంపులోనే ఉంటాయి. వాళ్ళ పశువుల కాపరావాడు అంటే గోపాలకుడు ఎవరెవరున్నారో ఆ గోపాలకుల దగ్గరనే చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అక్కడొక గ్రూపు, అక్కడొక గుంపు, అక్కడొక గుంపు. వాళ్ళంతా ఏం చేశారు, ఆ చెరువు దగ్గర నీళ్లను తాగించాలా అని చెప్పేసి వచ్చారు. తాను తాగుతుంటే తాము కూడా ఆ నీళ్లను తాగారు. ఏమైంది నీళ్లు తాగుతుంటే? కృష్ణ, శ్రీకృష్ణ